వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీం డిస్మిస్ చేసింది. మిథున్ రెడ్డి తరపున అభిషేక్ సింఘ్వి, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి దర్యాప్తునకు సహకరిస్తున్నాడని, సిట్ విచారణకు హాజరయ్యాడని కోర్టుకు వివరించారు సింఘ్వి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీం డిస్మిస్ చేసింది. మిథున్ రెడ్డి తరపున అభిషేక్ సింఘ్వి, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి దర్యాప్తునకు సహకరిస్తున్నాడని, సిట్ విచారణకు హాజరయ్యాడని కోర్టుకు వివరించారు సింఘ్వి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, విచారణ సందర్భంగా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? డిస్మిస్ చేస్తూ కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? శ్రావణి, ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతున్నటువంటి లిక్కర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే విషయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి ఎక్కడికి కూడా పారిపోలేదు. గతంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిట్ విచారణకు పిలిచినప్పటికీ కూడా వెళ్లి సహకరించారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఆయనపై చేసినటువంటి ఆరోపణలు కూడా మొత్తం ఇవి రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయంగానే ఆయనపై అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇదే సందర్భంగా సింఘ్వి మరొక విషయాన్ని కూడా కోర్టుకు చెప్పారు. అంటే త్వరలోనే ఈ లిక్కర్ కేసును విచారణ జరుపుతున్నటువంటి సిట్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయబోతుందన్నారు. అదే క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కలగజేసుకొని అంటే అరెస్టు చేయకుండానే అటు ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముకుల్ రోహిత్గి సైతం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ తరపున ఆయన వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం మిథున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ డిస్మిస్డ్ అనే వాక్యంతో సరిపెట్టింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనను రాజకీయంగా అరెస్టు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, తనకు ఎటువంటి ఈ కేసుతో సంబంధం లేదనే విషయాన్ని తన అడ్వకేట్ ఏదైతే అభిషేక్ సింఘ్వి ద్వారా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి. అదే క్రమంలో ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా విచారణకు సహకరించాను, తనను ఏదైతే సిట్ విచారణకు పిలిస్తే అనే విషయాన్ని కూడా కోర్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు ఆల్రెడీ దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో తాము ఈ కేసును విచారించలేము, కొట్టివేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.